Hi guys. Hello family members. Welcome back to my channel. Today vlog వచ్చేసి మా మమ్మీ పొటాటో ఫ్రై చేయమని చెప్పింది. సో నేను చెఫ్ అన్నమాట. మా ఇంట్లో అందరికంటే నేనే బాగా చేస్తాను. ఏంటి బాబన్న ఇంకోసారి అన్న? సో నేను చెఫ్ అన్నమాట. మా ఇంట్లో అందరికంటే నేనే బాగా చేస్తాను. సో మీకు చూపిస్తాం, మీరు కూడా నేర్చుకుంటారు కదా. అంటే నాలాగా నా ఏజ్ వాళ్ళు తిని పనుకుంటారు. యాక్చువల్గా నేను చాలా కష్టపడి వంటలు చేస్తాను. వంటలు చేసి మా మమ్మీ వాళ్ళకి పెట్టి హెల్తీ ఫుడ్ వాళ్ళకి చేసి పెడతానమాట. సో లెట్స్ గో. ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆయిల్ వేసి శనగబాయలు వేయాలి. ఇక్కడ వచ్చేసి పొటాటో పీల్ తీసేసి దీన్ని కట్ చేసుకోవాలి నైస్గా. ఇప్పుడు అదేంటి మిరపకాయ వేసామన్నమాట. ఇలా పీల్ తీసేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు ఉప్పు వేసిన తర్వాత దాన్ని కొంచెంసేపు మగ్గనియాలి. ఫ్రై చేసిన తర్వాత ఇంకా వేరే ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకుంటాము. లెట్స్ గో స్టార్ట్. ఇప్పుడు వేసేసుకున్నాము. ఇప్పుడు బాగా మిక్స్ 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 మిక్స్. ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకున్నా. వాడు నా తమ్ముడు, వాడు అడ్డం వస్తుంటాడు. ప్రతి వీడియోలోనూ ఉంటారు. మా పిన్ని వాళ్ళు వచ్చారు కాబట్టి కొంచెం వాళ్ళ మూత పెట్టేసి తర్వాత చికెన్ మసాలా, గరం మసాలా, పెరుగు మసాలా అన్నీ వేసేసి మిక్స్ చేసేస్తే మంచి వంట అవుతుంది గైస్. చికెన్ మసాలా, గరం మసాలా, పెరుగు మసాలా. అరే వీడియో చేద్దామంటే ఎవరు నన్ను చేయట్లేదు ఫ్రెండ్స్. నా టాలెంట్ని తొక్కేస్తున్నా. అది వాడు కూడా వచ్చేసి. అరే జరుగురా, డిస్టర్బ్ చేయకు నన్ను. ఇప్పుడైతే గాయస్ ఇంకొకటి రెసిపీ ఏంటంటే, యాక్చువల్ గా నేను రీల్స్ చూసుకుంటున్నా. మా పిన్ని ఎప్పుడే చేసేసింది. లేదు గాయస్ నేనే చేశాను నిజంగానే. ఇప్పుడైతే గాయస్ రెసిపీలో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి అయితే చేసేసాము. మిక్స్ చేసేస్తున్నాము. అయిపోతుంది కదా ఇంకా 5 minutes లో. మీకు కొత్తిమీర ఎక్కడుందో కనిపిస్తుందా? అవును, కరెక్ట్ గా సమాధానం చెప్పారు. ఇది కొత్తిమీరే. లెట్స్ టిప్పింగ్స్. కర్రీ అయిపోయింది గాయస్. మనం కష్టపడినట్టు క్రెడిట్ పొందాలిగా. ఓకే గాయస్, ఇప్పుడైతే కష్టపడి అయితే చేసేసాను వంట. ఇప్పుడు టేస్ట్ చేసేసి మమ్మీ వాళ్ళు ఏమంటారో చూసేసరి. ఓకే గాయస్, మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, కామెంట్. బై గాయస్.